గిరిజన శక్తి తెలంగాణ ఆధ్వర్యంలో ప్రైవేట్ యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీలు చేస్తున్న అరాచక అడ్మిషన్ల మీద అదేవిధంగా పేద ప్రజలని దోచుకుంటున్న తీరు మీద ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి చేసిన సేవాలాల్ సేన అధ్యక్షులు వ్యవస్థాపకులు సంజీవ్ నాయక్ గారు, అదేవిధంగా అశోక్ గారు, అదేవిధంగా ప్రవీణ్ గారు, అదేవిధంగా సోమశేఖర్, ఆస్మా, హుషేన్ నాయక్ అంతా వచ్చిన మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వాస్తవంగా చెప్పాలంటే మిత్రులారా, ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక అడుగు ముందుకేస్తే 3 అడుగులు వెనక్కి లాగుతున్న పరిస్థితి ఉంది. ఒకప్పుడు మనం గ్రామాల్లో చూసేవాళ్ళం, మనకు భూములు ఉండేవి కావు. అదే దొరల కింద దేశముఖుల కింద పని చేసుకుంటూ శ్రమ దోపిడీ చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఒక ప్రజా చైతన్యం వచ్చి వాళ్ళ మీద తిరుగుబాటు చేసిర్రో ఆ రోజు సాయుధ పోరాటాలు ఏ విధంగా నడిచినాయో, వాళ్ళ అరాచకాన్ని గ్రామాల నుంచి తరిమేస్తే వాళ్ళు పట్టణాలకు వచ్చిర్రు. ఆ బకాసురులే, ఆ భూస్వామ్య వాదులే ఇవాళ వచ్చి కాలేజీలు పెట్టుకున్నారు. కాలేజీలు పెట్టుకొని ఆనాడు ఊర్లలో మన ఎస్సీ ఎస్టీ బీసీలనే కొందరిని బలిష్టంగా ఉన్న వాళ్ళని దొరలు కట్టెలు పట్టుకొని వాళ్ళ వెనకాల నిలబెట్టుకునేటోళ్ళు, నిలబెట్టుకొని పేద ప్రజల్ని రక్తాన్ని పీల్చుకునేటోళ్ళు. నేడు యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీలని ప్రైవేట్ కాలేజీలని పెట్టుకొని ఇవాళ అదే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని ఈ రూపంలో దాగుతున్నారు. ఇప్పుడు మేనేజ్మెంట్ అందరూ కూడా కాలేజీలో మల్లారెడ్డి అయితే ఏంది, ఏ కాలేజ్ చూసుకున్నా కూడా ఇవాళ కాలేజీల ముందంటే కాలేజీలు అంటే గురువులకు ఇవాళ మర్యాద ఇచ్చేగలలాగా ఉండాలి. కాలేజీ గేట్ల దగ్గర పోతేనే బౌన్సర్లను పెట్టుకున్నారు. అంటే అర్థమవుతుంది ఇక్కడ కాలేజీల దగ్గర బౌన్సర్లు ఎందుకు వచ్చారు అనేది మనం ఒకసారి సమాజం గుర్తు చేసుకోవాలి. కాలేజీ దగ్గర ఆనాడు గ్రామాల్లో భూస్వాముల దగ్గర ఏదైతే బలిష్టంగా ఒక వ్యవస్థని ఒక గుండాలను పెట్టుకొని నడిపించారో అదేవిధంగా ఈరోజు బౌన్సర్లను పెట్టుకొని ఈ డీమ్డ్ యూనివర్సిటీలు ఇవాళ పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నాయి. మరి ప్రభుత్వాలు ఏమైనా నిద్రపోతున్నాయా? మన ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్న మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏం పీక్తురు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలు మొత్తం వాళ్ళ ఇన్ని సంవత్సరాలుగా కూడబెట్టిన ఆస్తులంతా వాళ్ళ పిల్లల కొరకే ఇవాళ ఇచ్చి వాళ్ళు నిరుపేదలుగా మారిపోతున్నారు. పోనీ ఆ యూనివర్సిటీలో చదివిన పిల్లలకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయంటే ఆ యూనివర్సిటీలు నామమాత్రంగా అదే అగ్రవర్ణ పిల్లలకు క్యాంపస్ ప్లేస్మెంట్ ఇప్పించి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను ఇవాళ రోడ్డు మీదుగా వదిలేసిన పరిస్థితి ఉంది. ఆ యూనివర్సిటీల్లో ఆత్మహత్యలు చేసుకుంటారు విద్యార్థులు. మరి ఆత్మహత్యలు ఎందుకు వచ్చినాయని ఈ ప్రభుత్వాలు ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నాయా? ఎటు పోతే ఏంది ప్రజలు, ఎటు పోతే ఏంది బీసీ ఎస్సీ ఎస్టీలు, మాకు కావాలి డబ్బు, మాకు కావాలి, మా చేతిలో ఈ పరిపాలన ఉండాలి అనే విధంగా ఇలా పరిపాలన సాగుతుంది. ఆ విధంగా ఇవాళ మనం చూసుకుంటే గురుకులాల పరిస్థితి, ఆనాడు బ్రహ్మాండంగా నడిచిన గురుకులాలు నేడు గురుకుల హాస్టళ్లలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే నామమాత్రంగా ఒక మోడల్ చూపిస్తారు మనం చేస్తున్నట్టు. ఏదో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఒకటి గవర్నమెంట్ స్కూల్, దాన్నే ఆ మండలంలోనే అన్ని విద్యార్థుల ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టి దానికి రంగులు పూసి ఇగో ఇది కార్పొరేట్ స్థాయిలో ఉందని చెప్పి చూపిస్తూ ఉన్నారు. మరి మిగతా పిల్లల పరిస్థితి ఏదని మనం ఎవరైనా ప్రశ్నిస్తూ ఉన్నామా? ప్రశ్నించాలి. అదేవిధంగా మొన్నటికి మొన్న మనకు ఉద్యోగాలే లేవు, ప్రభుత్వ ఉద్యోగాలే లేవు, అన్ని ప్రైవేట్ చేసేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న అరాకొర ఉద్యోగాలకు కూడా జీవో 29 తెచ్చి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళకున్న హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు. ఓపెన్ కోటా అంటే అగ్రవర్ణ కోటా కాదు, ఓపెన్ కోటా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణుడు ఎవడైనా సరే, ఎవరికైతే టాలెంట్ ఉందో మెరిట్ ఉందో వాడు ఓపెన్ కోటాలో వెళ్ళాలి. కానీ ఈ మూర్ఖులకు, ఈ దౌర్భాగ్యులకు ఓసీ అంటే రెడ్డి వెలమ ఇవాళ అదేవిధంగా కమ్మ కాపు అనే విధంగా తయారైంది. అరే మీకు కొంచెమైనా ధమాకుందా? మీరేమో ఏం ఆలోచిస్తూ ఉన్నారు? దాన్ని ఇన్ని రోజులు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్స్ ఉంటే వీళ్ళు గవర్నమెంట్కి అల్లులు అని చెప్పి ఎగతాళి చేసిన మీరు ఇవాళ ఈడబ్ల్యూఎస్ మీ జనాభా ఎంత, మీ జనాభాలో అగ్రవర్ణ జనాభాలో పేదలు ఎంత మీరు 10% రిజర్వేషన్ తీసుకుంటున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా?
అది సరిపోనట్లు అంటే అగ్రవర్ణ పేదవానికేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంట, అగ్రవర్ణ ధనికునికేమో ఓపెన్ కోటాలో ఎస్సీ ఎస్టీలో బీసీలకు ఇవ్వకుండా వాళ్ళు 40% తీసుకుంటారంట. ఇది ఎక్కడి దౌర్భాగ్యం? వాళ్ళకు పార్లమెంట్ చట్టం చేసింది ఏంటంటే, అరే నాయన మీకు 50%లో 10% అన్నారు, 50% ఎస్సీ ఎస్టీ బీసీ సీలింగ్లు దాటకూడదు, 50%లో మీకు 10% రిజర్వేషన్ అంటే వాళ్ళకు 5% రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ ఈ నా కొడుకులు ఇవాళ యాస్టీస్గా 10% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కానీ నాయకులు కానీ ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులు కానీ మీరు నిద్రమోతూ పోతుర్రా, లేదంటే గాడిలో పళ్ళు దొమ్ముతుర్రా, మీకు బుద్ధి లేదా, మీరు చెవటలా దద్దమ్మలా, మీరు ఎందుకు పోరాడతలేరని మీ విద్యార్థులుగా ప్రజా సంఘాలుగా ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మీ ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం వస్తే చాలా, ఆనాడు అంబేద్కర్ చేస్తేనే కదా ఈ తరం ఇవాళ మన ఉద్యోగులుగా వచ్చింది, మనం ఇవాళ విద్యార్థులుగా వచ్చింది యూనివర్సిటీలో. మరి ఈనాడు ఈ తరానికి ఏమైపోయింది? ఈనాడు తరం బానిసగా మారిపోయింది, పోరాటం చేసే చౌటలు లేకుండా చౌటలుగా మారిపోయారు. మరి వచ్చే తరానికి మనం ఏం దిశానిర్దేశం చేస్తాం? ఈ విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్రంలో కానీ ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం పట్ల ప్రశ్నించడానికి విద్యార్థులు ముందుండాలని చెప్పి కోరుతూ నా అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.